యేసుక్రీస్తు ప్రభుల శిష్యుల్ని సేవకు పంపిస్తున్నారు. చూడండి అన్నమాట. లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం రాయబడి మాట ఒకసారి చూడండి అందరూ. 22వ అధ్యాయం లూకాసు వార్త 35వ వచనం రాయబడిన మాట. మరియు ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు చెప్తున్నారు. పైన వచ్చిన కూడా చదవండి అమ్మా, అర్థమవుతుంది. అయితే చదవండి. ఆయన పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు పూయదని చెప్పుచున్నాను అన్నాడా? తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఆయన సంచి జాలి చెప్పులు ఏమీ లేకుండా నేను మిమ్మును సేవకు పంపినప్పుడు ఏదైనా మీకు తక్కువైందా? అప్పుడు ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఏది తక్కువ కాలేదని వాళ్ళు అన్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వారం అంతా కాపాడయ్యా, కృప చూపించయ్యా అని వేడుకుంటున్నాం. కానీ వారం రోజులైన తర్వాత మరలా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? ఒక్కొక్క రోజు మన దగ్గర చేతులు డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, ఏమైనా తక్కువ అవుతుందా? దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలను నింపాలని కోరుకుంటున్నాడు. సమృద్ధి చేత మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. శిష్యులు పిలిచాడు, ఇదిగో మిమ్మల్ని సేవకు పంపించా, మిమ్మల్ని పరిచర్యకు పంపించా, ఆ ప్రాంతానికి వెళ్ళండి, ఈ ప్రాంతానికి వెళ్ళండి, మీరు వెళ్ళిన ఇంటికల్లా శుభం చెప్పండి అని చెప్పాను. వెళ్ళారు, సేవ చేశారు. ఏం తీసుకెళ్ళొద్దన్నా? సంచి తీసుకెళ్ళొద్దన్నా, జాలిగా మీరు ఏది తీసుకెళ్ళొద్దన్నా, చెప్పులు తీసుకెళ్ళొద్దన్నా, ఏది లేకుండా మీరు వెళ్ళారు. ఏమైనా తక్కువైందా? ఏ పూటైనా మీరు పస్తున్నారా? ఏ పూటైనా మీ కడుపు మాడిందా? ఏ పూటైనా మీరు ఆకలితో అలమటించారా అని అడిగితే, అయ్యా మేము వట్టి చేతులతో వెళ్ళాం, సంచి తీసుకెళ్ళా, జాలి కూడా ఏది కట్టుకెళ్ళా, చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళాం, మాకు ఏది తక్కువ కాలేదని అన్నారు. ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనకు ఏది తక్కువ కాకుండా దేవుడు నింపబోతున్నాడు. ఆమె చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పిలిచి సేవకు పంపించేటప్పుడు ఒక్కడ కూడా ఇవ్వలేదండి. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న మనం, వచ్చి వెళ్ళిపోతున్న మనం, ఏది తక్కువ కాని వారిగా నింపబడుదుముగాక. మీ ఇంట్లో ఏది తక్కువ కాకూడదు, ఆమె చెప్పండి. మీ కుటుంబంలో ఏది తక్కువ కాకూడదు, ఆమె చెప్పండి. దావీదు గారు అన్నట్లుగా గిన్నె నిండి పొర్లినట్లుగా మీ కుటుంబం తక్కువ కాకుండా నింపబడును గాక. వాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఆ రోజుల్లో సేవ చూసారా? చెప్పులు కూడా లేని సేవ, చెప్పులు కూడా లేకోకుండా, సంచి లేకోకుండా వాళ్ళు వెళ్ళారు. కానీ ఎక్కడ వాళ్ళు సిగ్గుపరచబడలా. బ్యాగ్ కూడా లేదండి అన్న మాట వినపడలా. అయ్యా నా యేసయ్య నాకు కొంచెం చెప్పులు ఇవ్వవా, ఇదిగో బ్యాగ్ చిరిపోయింది, కొంచెం కొత్త బ్యాగ్ ఇవ్వవా, లేదా ఇదిగో నా చెప్పులు తెగిపోయినాయి, కొత్త చెప్పులు కుడుచుకోవడానికి ఏదన్నా పైకం ఏర్పరచలేదు, కొత్త చెప్పులు కొనివ్వవా, లేకపోతే ఇదిగో మేము వెళ్ళడానికి దారి ఖర్చులు ఇవ్వవా, ఏది అడగల. ఆయన పంపించాడు, ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చిన అడుగుతాడు, మీకు ఏదైనా తక్కువైందా? మీకు వెళ్ళిన మార్గాలు ఏదైనా తక్కువైందంటే, మాకు ఏది తక్కువ కాలేదయ్యా, అన్ని సమృద్ధిగా ఉన్నాయి అంటున్నారు. ఈ రోజున ప్రతిరోజు కూడా కొదువలేని కుటుంబాలుగా మన కుటుంబాలను దేవుడు నింపునుగాక.